వరుస విజయాలతో బాక్సాఫీస్ కి లక్కీ చామ్ గా మారింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమా ది గర్ల్ ఫ్రెండ్ లో నటిస్తోంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు విన్నర్ ప్రముఖ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కుప్పినీడి అండ్ ధీరజ్ ముగిలినేని నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఫస్ట్ సింగిల్ నదివే పాటను విడుదల చేశారు. ఈ మెలోడియస్ ట్రాక్ లో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంట గ్రేస్ఫుల్ డాన్స్ తో అద్దరగొట్టేశారు. ఈ పాటను హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేయడమే కాకుండా పాడారు కూడా. ఈ పాటకు రాకేందు మౌలి మంచి లిరిక్స్ అందించారు. ఇక నదివే పాటకు విశ్వకిరణ్ నంబి అందించిన కొరియోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఈ పాటలో రష్మిక, దీక్షితులు వారి హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో రావు రమేష్, రోహిణి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండగా అను ఇమాన్యుయేల్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుందని సమాచారం. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా సినిమాను రూపొందిస్తున్నట్టు చిత్ర బృందం చెప్తోంది. ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు సంబంధించి విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ నదివే సాంగ్ విడుదలతో సినిమా పట్ల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. చెలాసో సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్ తన ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నాగార్జునతో మన్మధుడు 2 తెరకెక్కించి భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన రిజల్ట్ తర్వాత డైరెక్షన్ కు దూరమైన రాహుల్ చాలా గ్యాప్ తర్వాత లేడీ ఓరియంటెడ్ కథతో రాబోతున్నాడు. ఇదిలా ఉంటే రష్మిక లక్ ఏ రేంజ్ లో ఉంది అంటే ఈ మధ్య కాలంలో ఆమె పట్టిందల్లా బంగారంగానే మారుతోంది. పుష్ప 2, చావా, కుబేరా ఇలా ఆమె నటించిన ప్రతి సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు 100 కోట్ల క్లబ్ లో కూడా చేరాయి. దీంతో రష్మిక ఇండస్ట్రీ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమాల తర్వాత ప్రస్తుతం అమ్మడి చేతిలో ఉన్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే. ప్రస్తుతం రష్మిక నటిస్తున్న చిత్రాల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఒకటి. ఇదిలా ఉంటే రష్మిక స్టార్ డమ్ పీక్స్ కు చేరింది. ఇప్పుడు తన రేంజ్ అల్లు అర్జున్, రణబీర్ కపూర్, ధనుష్, విక్కీ కౌశల్. ఇప్పుడు ఆమె హై రేటెడ్ యాక్ట్రెస్ ఆన్ ఇండియన్ సినిమా. పెద్ద హీరోలందరికీ ఆమె కావాలి. అలాంటిది దీక్షిత్ శెట్టి అనే చిన్న నటుడితో జతకట్టడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నదివే నువ్వు నదివే అంటూ సాగిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సాంగ్ లో రష్మిక, దీక్షిత్ రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ పాటలో ముందుగా మెచ్చుకోవలసింది కెమెరా. భిన్నమైన సెట్లు, కలర్స్, లైటింగ్, హీరో హీరోయిన్ల ప్రతి కదలికను మరింతగా బాగా ఎలివేట్ చేసింది సిద్ధార్థుని సినిమాటోగ్రఫీ. తర్వాత ఖచ్చితంగా చెప్పాల్సింది కొరియోగ్రాఫర్ విశ్వకిరణ్ నంబి. తను డాన్సర్, భిన్నమైన నాట్య ప్రదర్శనలు కంపోజ్ చేస్తుంటాడు. తన ఫేస్బుక్ పేజ్ చూస్తుంటే తన వర్క్ ను అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ పాట కోసం 2 నెలల టైం తీసుకున్నాడట. ఇక ఇక్కడ మరోసారి రష్మికను మెచ్చుకోవాల్సింది అంటున్నారు ఫ్యాన్స్. మామూలుగా సినిమా స్టెప్పులు ఇప్పుడు ఎలా ఉంటున్నాయి? షూటింగ్ స్పాట్ కు వెళ్లగానే కొరియోగ్రాఫర్ ఏదో పిచ్చి స్టెప్పులు చెబుతాడు, వీళ్ళు చేస్తారు. మరీ క్లిష్టమైతే కాస్త రిహార్సల్, ట్రైనింగ్. కానీ 2 నెలలు ఒక పాట కోసం కష్టపడడం, తన టైంకు, తన కాల్ షీట్ కు ఎంత డిమాండ్ ఉన్న రోజుల్లో సూపర్ అంటున్నారు. ఈ విషయంలో రష్మికను మెచ్చుకోవాల్సిందేనంటూ కితాబిస్తున్నారు. ఇదిలా ఉంటే స్వీటీ అనుష్కతో రష్మికకు పోటీ తప్పదన్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు బ్యూటీలు ఒకే రోజు తమ సినిమాలతో సందడి చేయనున్నారని సమాచారం. సెప్టెంబర్ 5న అనుష్క ఘాటి, రష్మిక గర్ల్ ఫ్రెండ్ సినిమాలు రిలీజ్ అవనున్నాయని టాక్ వినిపిస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ క్రైమ్ డ్రామా ఘాటీపై ఆడియన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ అప్డేట్స్ మంచి రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేశాయి. ఏప్రిల్లో విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను సెప్టెంబర్ 5గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా అదే విడుదల తేదీపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కెరీర్ లో ఫస్ట్ టైం రష్మిక నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా ఇదే. దీంతో సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా విడుదల చేసిన నదివే సాంగ్ తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర అనుష్క, రష్మిక పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఏ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.